హాయ్ అండి, నేను మీ హేమలతని. ఈరోజు మనం జొన్నలు పెసలతో అమ్మమ్మల కాలం నాటి ఒక హెల్దీ రెసిపీని చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్గా పెట్టండి. చాలా మంచి హెల్దీ రెసిపీ. నేనైతే 2 టీ గ్లాసులు జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగి 8 నుంచి 10 గంటల వరకు బాగా నానబెట్టానండి. అసలు ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. ఉడికించే ముందు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. జొన్నలలో వాటర్ పోసి 4 విజిల్స్ రానిచ్చాలి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా కొంచెం లైట్గా ఉడికినాక మనం నానబెట్టుకున్న పెసలు వేసి ఒక 2 విజిల్స్ రానిచ్చాలి. గిల్ అనేటివి డయాబెటిక్ వారికి చాలా మంచి రెసిపీ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సరే కదా, ఈ విధంగా ఉడికినాక తీసి వడబట్టుకోవాలి. వడబట్టుకున్నాక తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి దినుసులు వేగాక ఎండుమిర్చి వేయాలి. నెక్స్ట్ పచ్చెనగపప్పు, నెక్స్ట్ ఆనియన్స్, కరివేపాకు, పల్లీలు వేసి ఇవన్నీ బాగా కలిపెట్టాలి. తాలింపు గింజలని బాగా వేగాక మనము జొన్నలు పెసలు ఉడకబెట్టుకున్నాం కదా, అవి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీసేయాలి. ఇంకా చూసారు కదా అంత చక్కగా వచ్చాయో. జొన్నలు పెసలు గుగ్గిళ్ళు రెడీ. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.